హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సువర్ణ వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఈరోజు ఒక స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాననే చెప్పాలి. సో ప్రతి ఒక్కరికి కూడా ఒక డ్రీమ్ హౌస్ ఉంటే బాగుంటుంది అని ఆలోచన వస్తుంటుంది. బట్ రీసెంట్ టైమ్స్లో ఎక్కడ కొంటే బాగుంటుంది, మన ఫ్యూచర్ ఇంకెంత బాగుంటుంది అనే క్వశ్చన్స్ చాలా ఉన్నాయి కదా. రైట్ నవ్ అయితే నేను బెస్ట్ ప్లేస్లో ఉన్నానని చెప్పొచ్చు. గత కొన్ని సంవత్సరాల నుంచి వైబిఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారు ప్రతి వెంచర్ సక్సెస్ఫుల్గా దూసుకెళ్తూ ముందుకెళ్తున్నారని చెప్పొచ్చు. రియల్ ఎస్టేట్ రంగంలో 29 సంవత్సరాల నుంచి ఈ రంగంలో ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పొచ్చు. ఇప్పుడు మనకు ఒక మంచి ప్రాజెక్ట్తో డూప్లెక్స్ విల్లాస్తో మన ముందుకు వచ్చేస్తున్నారు. సో దీనికి సంబంధించి బోల్డ్ అండ్ విశేషాలు మనతో మాట్లాడడానికి ఫౌండర్ భక్తవత్సల్ రెడ్డి గారు రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనతో వెళ్ళి మాట్లాడదాము. ఎలాంటి ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు, ఎలాంటి డెవలప్మెంట్స్ ఇస్తున్నారు అనేది లోపలికి వెళ్ళి ఫస్ట్ హౌస్ చూసేసి ఆయనతో మాట్లాడి బోల్డ్ అండ్ విశేషాలు తెలిసేసుకుందాం. వచ్చేసేయండి. ఇక్కడ ఏంటంటే స్పెషల్, ఇక్కడ ఒక డ్రీమ్ విల్లా తీసుకుంటే మీకు ఎలా ఉంటుందని ఒక ఐడియా ఉండాలి కదా. అందుకని ఈ విల్లాని చూపిస్తూ, అంటే ఒకవేళ ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే కనుక విజువల్గా మనం విల్లా చూపిస్తూ ఈరోజు వీడియో చేస్తున్నాం అనమాట. హాయ్ సార్. యా నమస్తే సార్. యా నమస్తే సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ టు సీ యూ బోత్ ఆఫ్ యూ సార్. నాకైతే ఫస్ట్ లోపలికి రాగానే ఏంటంటే ఇంకా ఫ్యూచర్ ఇక్కడే ఉంటే బాగుంటుందేమో, అంటే కొన్ని సంవత్సరాల తర్వాత పిల్లలతో కావచ్చు, లేదంటే నెక్స్ట్ కమింగ్ జనరేషన్స్తో ఇలాంటి ఒక మంచి ప్లెజెంట్ ప్లేస్లో ఒక విల్లా తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ, 11 ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ గా పూర్తి చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డ్రీమ్ హౌస్ గురించి చెప్పాలంటే ఏం చెప్పేస్తారు రెడ్డి గారు? యాక్చువల్ గా మాది ఈ ప్రాజెక్ట్ అనేది 2018 లో స్టార్ట్ చేయడం జరిగింది. ఆవాస హిల్స్ అనేది స్టార్టింగ్ యాక్చువల్ గా మేమంతా స్టార్ట్ చేసినప్పుడు ఓన్లీ దట్ ఓపెన్ ప్లాట్స్ తో చేద్దాం ఉద్దేశంతో లేఅవుట్ చేయడం జరిగింది. స్టార్టింగ్ 40 acres స్టార్ట్ చేసాము. అట్లా అది ఎక్స్టెన్షన్ చేసుకుంటా వచ్చి మనం 120 acres వరకు మనం డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి లాస్ట్ 2 years చూస్తే ఈ సరౌండింగ్స్ ఎంప్లాయ్మెంట్ కూడా చాలా ఎంప్లాయ్మెంట్ వస్తుంది సరౌండింగ్స్ లో. వీళ్ళందరూ కూడా ఏంటంటే మనల్ని మాకు హౌసెస్ కావాలి, మాకు వీకెండ్ హోమ్స్ కావాలి ఇలా అడిగేవాళ్ళు ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యారు. సో దాని గురించి మనం ఒక 2 years నుంచి హౌసెస్ కట్టడం స్టార్ట్ చేసాం. సో వీకెండ్ హోమ్స్ అని, రెగ్యులర్ హౌసెస్, విల్లాస్ అని ఇవన్నీ కూడా స్టార్ట్ చేయడం మనం జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటంటే లోపలికి రాగానే ఎవరైనా బ్రోచర్లో మేము ఇచ్చే డెవలప్మెంట్స్ ఇది, మేము ఇచ్చే ఎమ్యూనిటీస్ ఇది అని చెప్తుంటారు. బట్ ఎంట్రన్స్లోనే మీరు అక్కడ లొకేషన్ మ్యాప్తో సహా మీరు ఏదైతే ఇస్తున్నారో అది ఒక ప్రొజెక్టర్ లాగా డిస్ప్లే చేయడం జరిగింది. ఫస్ట్ ఆ థింకింగ్ కావచ్చు, ఆ థాట్ ఎక్కడి నుంచి వచ్చింది రెడ్డి గారు? యాక్చువల్గా మనం ఏంటంటే కస్టమర్ వచ్చినప్పుడు ఏంటంటే మేము ఓవరాల్గా చెప్పడం జరుగుతూ ఉంది, కానీ ఏదో ఒక రిటర్న్ మా సైడ్ నుంచి ఒక రిటర్న్గా ఉండాలి. సో ఇవి ప్రొవైడ్ చేస్తున్నాం, ఈ లొకేషన్లో మనం ఏంటంటే ఇవి ప్రొవైడ్ చేస్తున్నాం అనే ఉద్దేశంతో మనము చెప్పాలనే ఉద్దేశంతో ఓవరాల్గా చెప్పడం కాదు, ఒక రిటర్న్గా మన సైడ్ నుంచి ఉండాలనే ఉద్దేశంతో ఒక స్టార్టింగ్లోనే మన ఎంట్రన్స్లోనే ఒక బోర్డు ఒకటి పెట్టడం జరిగింది. సో దాంట్లో కూడా అన్ని కూడా మనకి లొకేషన్ ఇంపార్టెంట్, కానీ సరౌండింగ్స్ ఏమేమి డెవలప్మెంట్స్ వస్తున్నాయి, విజన్ 2030 అని దాంతో మనం ఒకటి చేస్తున్నాం. ఏబిసిడి చెక్ బిఫోర్ ఇన్వెస్ట్మెంట్. సో ఇవి బోర్డ్స్ పెట్టాము వచ్చేసారి. సో ఇవన్నీ కూడా మనం ఎంతెంత డిస్టెన్స్ మా సైడ్ నుంచి ఎంతెంత డిస్టెన్స్ ఉన్నది సరౌండింగ్స్ లో కూడా, సో ఇవన్నీ కూడా మనం డిస్ప్లే చేయడం జరిగింది. ఎవ్రీథింగ్ ఇస్ ట్రాన్స్పరెంట్ ఉండాలని ఉద్దేశంతో. అంటే ఎవరైతే ప్లాట్ బుక్ చేసుకున్నారు, ఎన్ని స్క్వేర్ యార్డ్స్ బుక్ చేసుకున్నారు, క్లయింట్ నేమ్ తో సహా మీరు ఆల్మోస్ట్ డిస్ప్లే అని ఇవ్వడం జరిగింది. జనరల్ గా ఓపెన్ ప్లాట్స్ ఇలాంటి సిస్టమ్ ఉండదు, కానీ మేము ఏంటంటే ఎవ్రీథింగ్ ఇస్ ట్రాన్స్పరెంట్ ఒకటి మెయింటైన్ చేయాలి. కస్టమర్ వచ్చినప్పుడు సో ప్లాట్ నెంబర్ నాది, మనం పోయి ఈసీలో చెక్ చేసుకోవడము, సేల్ చెక్ చేసుకునేది కాకుండా మనం టోటల్ రాగానే సో ప్లాట్ నెంబర్ నేమ్తో సహా ఉంటుంది. కస్టమర్ కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో నా నేమ్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది, సో నా ప్లాట్ కన్ఫామ్గా ఇది ఎవరు అనేది, దీన్ని మళ్ళీ వేరే ఓనర్స్ లేరు, ఈ ప్లాట్కి నేను ఓనర్ని ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసేదానికోసం ఆ బోర్డు పెట్టడం. విల్లా కాకుండా ఒక వెంచర్లో ఒక సైట్ కొనాలన్నా కూడా ఓఆర్ఆర్ నుంచి దగ్గరగా ఉందా లేదా, ఒకవేళ ఫ్యూచర్లో ఇక్కడ ఇల్లు కట్టేసుకుంటే చుట్టుపక్కల హాస్పిటల్స్ ఉన్నాయా లేవా, పిల్లలు చదువుకోవడానికి స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయా లేవా అని మాత్రం ఖచ్చితంగా ఆలోచిస్తున్నారు. అట్ ది సేమ్ టైం చుట్టూ ఇండస్ట్రీస్ ఉన్నాయా, అంటే రేపు నాడు ఎంప్లాయ్మెంట్ కావాలన్నా కూడా అన్ని సమపాళల్లో ఉన్నట్టు చాలా దగ్గరగా తీసుకోవడం జరిగింది. సో వాటి గురించి యాక్చువల్గా మనం ఈ లేఅవుట్ స్టార్ట్ చేసినప్పుడు యాక్చువల్గా ఈ సరౌండింగ్స్ ఇవన్నీ డెవలప్మెంట్స్ లేవు. 2018లో మేము వచ్చినప్పుడు చాలా తక్కువ ఇవి ఉన్నాయి వచ్చి, అప్పుడు ఓన్లీ టీసీఎస్ మాత్రమే ఉన్నాయి. సో ఎప్పుడైతే ఈ ప్రాజెక్ట్ మేము స్టార్ట్ చేసిన తర్వాత టీసీఎస్ నియర్లీ దట్ ఒక 50 acresలో టీసీఎస్ కట్టారు. దాని ద్వారా ఒక 28,000 ఎంప్లాయ్మెంట్ వచ్చే సోర్స్ ఉన్నది. దాని తర్వాత టాటా ఏరోస్పేస్ అని డెవలప్ చేశారు. సో దాంట్లో నియర్లీ 10,000 ఎంప్లాయ్మెంట్ వచ్చే సోర్స్ ఉన్నది. అదేవిధంగా మనకు రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, అంటే ఇట్స్ కలెక్టరేట్ బిల్డింగ్, అది ఒకటి స్టార్ట్ చేశారు. తర్వాత ఇప్పుడు ఫాక్స్కాన్ అనేది ఒకటి డెవలప్మెంట్ చేస్తున్నారు. లాజిస్టిక్ హబ్ ఒకటి డెవలప్ చేశారు. మన అడ్జసెంట్గా మనకు 1/2 kilometer డిస్టెన్స్లోనే నియర్లీ 1,300 acresలో డిఫెన్స్ సెక్టర్ ఒకటి డెవలప్ చేస్తారు. లైక్ బీడిఎల్, బిఎల్, ఆక్టోపస్, సిఆర్పిఎఫ్ ఇవన్నీ కూడా సరౌండింగ్స్ డెవలప్ అవుతున్నాయి. ఇక్కడంతా కూడా మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్ వచ్చినాయి.
తర్వాత కాలేజెస్ చూస్తే కేఎంఐటి కాలేజ్ ఒకటి వచ్చింది, ఏబిఎన్ కాలేజ్ ఒకటి ఉన్నది, హిందూ కాలేజ్ ఉన్నది, సివిఆర్ కాలేజ్ ఉన్నది, భారత్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నాయి. ఎంత మంచి కాలేజెస్ కూడా, ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా వెరీ నియర్గా ఉన్నాయి మనకి. అదే హాస్పిటల్స్ కూడా మంచి హాస్పిటల్స్ బెంగళూరు జంక్షన్లో కానీ ఇక్కడ సరౌండింగ్స్లో మంచి హాస్పిటల్స్ కూడా డెవలప్ అయ్యాయి. సో ఇక్కడ నుంచి ఒక 6-7 కిలోమీటర్స్ మనం ముందుకు వెళ్ళామంటే షాపింగ్ మాల్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ అది షాపింగ్ మాల్, మల్టీప్లెక్స్లు ఇవన్నీ కూడా వస్తాయి. ఇవన్నీ కూడా హార్డ్లీ ఒక 7-8 కిలోమీటర్స్ మన సైడ్ నుంచి 7-8 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మనకి స్టార్ట్లో 1-2 ఇయర్స్లోనే ఓపెన్ చేసే ఛాన్సెస్ కూడా ఉంది. ఇంకొకటి రెడ్డి గారు, ఇప్పుడు చాలా మందికి ఏంటంటే విల్లా కొన్నా లేదంటే ఎక్కడైనా ఒక ప్రాపర్టీ కొన్నా ప్రతి ఒక్కరికి వచ్చే డౌట్ ఏంటంటే లోన్ ఫెసిలిటీ ఉందా లేదా. ఒకవేళ లోన్ ఫెసిలిటీ ఉంటే ఏ బ్యాంక్స్తో టైప్ అయి ఉంది, రేపు మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ప్లేస్ నచ్చి విల్లా నచ్చి ఏమైనా లోన్కి సంబంధించి వీళ్ళకి టైప్స్ లేమేమో అని ఒక చిన్న డౌట్ ఉంటుంది. ఆల్మోస్ట్ మన హెచ్ఎండి అప్రూవ్డ్ అయినా కూడా ఈ చిన్న చిన్న డౌట్స్కి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి, మనం ఏ బ్యాంక్స్తో టైప్ అయి ఉన్నాం? కస్టమర్స్ మా ఆఫీస్కి వచ్చిన తర్వాత, కొనే కస్టమర్ ఆఫీస్కి వచ్చిన తర్వాత మా ఆఫీస్లో ఒక బోర్డు ఒకటి పెట్టుంటాం. మళ్ళీ బోర్డు, చెక్ బిఫోర్ ఇన్వెస్ట్మెంట్, ఓకే, ఏబిసిడి చెక్ బిఫోర్ ఇన్వెస్ట్మెంట్ అని ఒక బోర్డు పెట్టడం ఒకటి జరిగింది. దట్ ఆఫీస్లో ఉంటుంది, సైట్లో ఉంటుంది, దట్ వేరే కస్టమర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దానివల్ల ఏంటంటే మనకి ఏబిసిడి, ఏ అంటే అప్రూవల్స్ ఉన్నాయా లేదా. ఇప్పుడు ఒక ల్యాండ్ కొన్న తర్వాత మనకి ఫస్ట్ కన్వర్షన్ కావాలి, తర్వాత హెచ్ఎండి అప్రూవ్డ్ ఉండాలి, రేరా అప్రూవ్డ్ ఉండాలి, మున్సిపల్ అప్రూవ్డ్ ఉండాలి. సో ఇవన్నీ అయిన తర్వాత అన్ని అప్రూవ్స్ ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకుని పెడుతున్నాం. ఏ బి అంటే బెస్ట్ ప్రైస్. మన కస్టమర్స్కి వచ్చేసని మా దగ్గరకు వచ్చే కస్టమర్స్ వాళ్ళు ఎక్కడ 5 years 6 years సేవ్ చేసుకున్నప్పుడు మా దగ్గర ఇన్వెస్ట్ చేస్తున్నారు. కాబట్టి మనం ఒక బెస్ట్ ప్రైస్ ఇవ్వాలనే ఉద్దేశంతో మనం బెస్ట్ ప్రైస్ కంపేర్ టు అదర్ వాళ్ళతో పోల్చుకొని మనం బెస్ట్ ప్రైస్ ఇవ్వదు. కాబట్టి దానికి ఏంటంటే కస్టమర్ బెనిఫిట్ ఏంటంటే థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా డైరెక్ట్ కస్టమర్ అనేవాడు కంపెనీకి వస్తాడు, కంపెనీతో మాట్లాడుకుంటాడు, రేట్ ఒకటి ఉంటుంది, కంపెనీతో మాట్లాడుకుని కంపెనీతో తీసుకుంటాం. దానివల్ల అయితే కస్టమర్కి ఒక 3,000 నుంచి 5,000 వరకు తక్కువ ప్రైస్లో మా దగ్గర దొరుకుతుంది. ఇంకొకటి ఏంటంటే బేసిక్గా మార్కెటింగ్ పీపుల్ మధ్యలో ఉండడం వల్ల ఏంటంటే ఎంతో కొంత వాళ్ళకు వచ్చే కమిషన్ కూడా కస్టమర్ మీద పడుతుంది. అలా బాధ లేకుండా మీరు ఏకంగా డైరెక్ట్ త్రూ మేనేజ్మెంట్తో కస్టమర్ని అటాచ్ చేస్తున్నారు కాబట్టి ఆల్మోస్ట్ వాళ్ళకి చాలా అమౌంట్ అయితే లెస్ అవుతుందని చెప్పొచ్చు. మార్కెటింగ్ ఉంటారు కానీ వాళ్ళంతా మా స్టాఫ్ అండి. ఇక్కడెక్కడ మనము అవుట్ సైడ్ ఫ్రీలాన్సర్స్ అని ఉంటారు, వీళ్ళంతా మా దగ్గర ఉన్న వాళ్ళంతా ఆల్మోస్ట్ అందరూ స్టాఫ్ గానే మా దగ్గర వర్క్ చేస్తాం. కాబట్టి నామినల్ ఇన్సెంటివ్స్ తోనే వాళ్ళకి మనము చేయడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే మెయిన్ మా దగ్గర ప్రైస్ ఫ్యాక్టర్. ఈ ప్రైస్ అనేది జనరల్ గా మనం ఏదో కోట్ చేయడము, దాంట్లో నెగోషియేషన్ 500 1000 నెగోషియేషన్ అంతా చేస్తాం. కానీ మా దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే నెగోషియేషన్ ఏముండదు, ఒక ప్రైస్ అనేది ఫిక్స్డ్ పెడతాం, ఆ ప్రైసే ఉంటుంది. ఏదో మేము చేసామంటే ఏదైతే క్వశ్చనింగ్ పార్ట్ ఉంటుందో అదంతా తీసేసి వాట్ ఎవర్ ప్రైస్ మన కస్టమర్ ఇవ్వాలనుకుంటున్నాం అదే ప్రైస్ మనం పెట్టినాం. ఇక్కడెక్కడ వాళ్ళు రావడం, వాళ్ళు టైం వేస్ట్ చేసుకోవడం, నెగోషియేట్ చేయడం ఆ ప్రైస్ లేకుండా మనం ఏంటంటే ఒక బెస్ట్ ప్రైస్ అనేది ఇచ్చి క్వశ్చనింగ్ పార్ట్ అంతా తీసి బెస్ట్ ప్రైస్ అని చేస్తాం. ఇంకోటి ఏంటంటే కస్టమర్ సరౌండింగ్స్ ఈ రోజు మన దగ్గర ప్లాట్ కొనాలంటే మన లేఅవుట్ కాకుండా మన సరౌండింగ్స్ లో ఉన్న లేఅవుట్స్ అన్ని కూడాను మొత్తం ఎంక్వైరీ చేసుకుంటూ వచ్చి చెక్ చేసుకుంటూ వచ్చి ఫైనల్ మన దగ్గర కూడా వస్తున్నారు. వచ్చినప్పుడు ఏంటంటే సరౌండింగ్స్ ఉన్న రేట్స్ ఒక ఐడియా ఉంటాయి, వాళ్ళు అప్రూవల్స్ ఉన్నాయా లేదా అన్ని మన దగ్గర కంపేర్ చేసుకుంటాం. సో ఆ విధంగా వాళ్ళకి మనకు బెస్ట్ ప్రైస్ వచ్చే ఛాన్సెస్ మనం ఇస్తున్నాం. సో నాకైతే ఫస్ట్ లోపల రాగానే విల్లా చూసినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది రెడ్డి గారు. అండ్ ఇప్పుడు క్లయింట్స్ కూడా ఇది మామూలుగా మన ఆఫీస్ పర్పస్ ఇప్పుడు రైట్ నో యూజ్ చేస్తున్నా కూడా లైవ్లీగా వాళ్ళకి చూపిస్తూ మనం మాట్లాడుకుంటూ వెళ్దాం. సో స్టార్టింగ్ లోపల ఏంటంటే ఒక మంచి ఇండివిజువల్ హౌసెస్ ఉన్నప్పుడు ఎంట్రన్స్ ఉంటుంది చూసారా, మంచి అంటే అంబియన్స్ కావచ్చు, వాట్ ఎవర్ డోర్ దగ్గర నుంచి అండ్ మొక్కల వరకు అండ్ కార్ అక్కడ పార్కింగ్ చేస్తున్న ఎంట్రన్స్ అనేది చాలా లావిష్గా ఉంది నిజం చెప్పాలంటే. సో ఎంట్రన్స్ చాలా బాగుంది. అట్ ది సేమ్ టైం ఇదంతా హాల్ ఇవ్వడం జరిగింది. హాల్ వెనకాల మనకి బాల్కనీ నుంచి అదంతా కనిపిస్తుంది కూడా, గ్రీనరీ కూడా. మొత్తానికి ఓపెన్ కిచెన్ చాలా అట్రాక్టివ్గా ఉండింది. అంటే ఇప్పుడు ఈ కాలం జనరేషన్స్ వాళ్ళకి కూడా బాగా అట్రాక్ట్ చేసేలాగా మీరు కిచెన్ ప్రిపేర్ చేశారు. అండ్ ఇంకొకటి హాల్ చాలా బాగా నచ్చింది సార్. ఇక్కడ సోఫా సెట్ ఆల్మోస్ట్ ఒక 10 members ఈజీగా కూర్చోవచ్చు. అండ్ డైనింగ్ ఏరియా కూడా ఇక్కడ అటాచ్డ్ ఇచ్చారు కాబట్టి ఇది ఇంకా చాలా బాగుంది. సో అంబియన్స్ అయితే చాలా బాగుండింది. అండ్ కింద అయితే చూసేసాం కదా, ఫస్ట్ అయితే పైకి వెళ్దాము, పైన ఎలా ఉందో కూడా చూపించే ప్రయత్నం చేసేస్తాను. సార్ పైకి వెళ్దామా? పదండి సార్. సో మొత్తానికి పైకి అయితే వచ్చేసాం అనమాట. పైన కూడా చాలా స్పేషియస్గా ఉంది. అండ్ ఇక్కడ చూస్తే ఇక్కడ మళ్ళీ ఇంకొక సోఫా సెట్ వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ టీవీకి మంచిగా వుడ్ అనేది ప్రిపేర్ చేశారు. అండ్ హ్యాపీగా చక్కగా అందరూ కూడా ఇక్కడ హాల్లో కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ పైన కూడా హాల్ ఇచ్చారు. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామంది ఏంటి ఇంకా పూజా మందిర్ చూపించలేదు అనుకుంటున్నారు కదా, ఒకసారి చూడండి. ఇది పూజా మందిర్ లాగానే అనిపిస్తుంది నాకైతే. చాలా బాగుంది యాక్చువల్లీ, గ్లాసీతో వుడ్ ఇచ్చి ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటంటే బయట క్లైమేట్ గురించి చాలామంది ఏమనుకుంటారంటే కొంచెం పెద్దవాళ్ళ కోసం ఎవరైనా పిల్లలు ఎన్ఆర్ఐస్ కావచ్చు, మా పేరెంట్స్కి ఒక మంచి విల్లా తీసుకుంటే బాగుంటుంది అనుకుంటే కనుక ఖచ్చితంగా ఇక్కడ తీసుకోవచ్చు. ఎందుకంటే పెద్దవాళ్ళు ఏంటంటే నేచర్ని ఎంజాయ్ చేయాలనుకుంటారు. అంటే బయట గాలి లోపలికి రావాలి, వెంటిలేషన్ ఉండాలి,
అని చెప్పి అనుకుంటూ ఉంటారు. వాళ్ళకైతే ది బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. హ్యాపీగా ఉండొచ్చు. ఒకవేళ పిల్లలు వేరే చోట ఉన్నా కూడా పేరెంట్స్ హ్యాపీగా ఇలాంటి విల్లాలో అయితే స్టే చేయొచ్చు. అండ్ ఫస్ట్ రూమ్స్ చూసేద్దాం, లోపలికి వచ్చేసేయండి. రూమ్లో ఎలాంటి మెటీరియల్ ఇవ్వడం జరిగింది, ఎలా ఉంది ఏంటో చూద్దాం ఒకసారి. సార్ రెడ్డి గారు, Yeah. విల్లా అయితే చాలా బాగుంది అండ్ లోపల చాలా స్పేషియస్గా ఉంది అండ్ మనకి మిర్రర్ సెక్షన్ కూడా విడిగా ఇచ్చారు. అండ్ సో మన ఈ రూమ్ గురించి చెప్పండి సార్. యాక్చువల్లీ మన ఏదైతే గ్రౌండ్ ఫ్లోర్ ఉన్నప్పుడు సింగిల్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది. అవును, ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చినప్పుడు 2 bedrooms ఇవ్వడం జరిగింది. సో దిస్ దట్ వన్ ఆఫ్ ద చిల్డ్రన్స్ బెడ్రూమ్ ప్లస్ మాస్టర్ బెడ్రూమ్ అవుతుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా మంచిగా వాళ్ళకి ఒక మంచి బెడ్ పడుతుంది, స్పేషియస్ గా ఉండింది. మళ్ళీ వెనకాల బ్యాక్ సైడ్ బాల్కనీ ఇచ్చారు అండ్ అక్కడేమో మనకి మిర్రర్ సెక్షన్ ఇచ్చారు. వాళ్ళు అటాచ్డ్ బాత్రూమ్. కిడ్స్ కి అయితే ఒక చిన్న బెడ్రూమ్ చూసాం కదా, ఇప్పుడు ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం మాస్టర్ బెడ్రూమ్ కోసం. రెడ్డి గారు వెళ్ళిపోదామా? యా. సో మొత్తానికి మాస్టర్ బెడ్రూమ్ లోకి వచ్చేసాం అనమాట. సార్ యాక్చువల్లీ ఇవి అంటే కబోర్డ్స్ ఇలా చేశారా? లాకర్డ్ గ్లాస్ తోటి మనం ఇవి తయారు చేయడం జరిగింది. మంచి హైట్ తో తయారు చేశారు. ఇది వుడ్ ఏంటి సార్, దేంటి ఇది? దట్ ఒక నార్మల్ వుడ్, బట్ అవంతా చేసాము. ఇవంతా కూడా లాకర్డ్ గ్లాస్ తోటి వాడడం జరిగింది. ఓకే ఓకే, లాకర్డ్ గ్లాసెస్ తో యూజ్ చేయడం జరిగింది. ఈ లాకర్డ్ గ్లాస్ వేసినప్పుడు మనం దట్ 8 feet ప్రొవైడ్ చేయగలం. 8 to 9 feet కబోర్డ్స్ ఇవ్వగలం వచ్చేసారి. మామూలు ఉండేది అయితే అంత ప్రొవైడ్ చేయలేము. సో లాకర్డ్ గ్లాస్ అయితే కొంచెం లేటెస్ట్ గా ఉంటుంది ఉద్దేశంతో మనం ఇట్లా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫైనల్లీ ప్రతి ఒక్కరికి బెస్ట్ ప్లేస్ అంటే ఇదే సార్. ఎంత ఇంట్లో ఉన్నా కూడా ఇలాంటి ఒక నేచర్ ఎంజాయ్ చేసే ప్లేస్ వస్తే మాత్రం ఖచ్చితంగా. జనరల్ గా మా దగ్గరికి వచ్చిన కస్టమర్లకి 3 options ఉంటాయండి. ఒకటి ఇన్వెస్ట్మెంట్ బేస్ తో వచ్చారనుకోండి, ప్లాట్స్ తీసుకోవచ్చు. దిస్ ఆల్ అప్రూవ్స్ ఉన్నాయి, బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ ఉన్నాయి. బెస్ట్ ప్రైస్ ఇస్తే ప్లాట్స్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం. మినిమం సైజ్ 200 square yards నుంచి 500 square yards వరకు మేము ఇస్తున్నాం. సెకండ్ వన్ వచ్చేసి విల్లా కట్టుకోవాలంటే విల్లా కట్టుకోవాలంటే మేమే కన్స్ట్రక్ట్ చేసిస్తాం. 200 square yards ప్లాట్ 2000 SFT కన్స్ట్రక్షన్తో మనము 85 lakhs ఇవ్వగలుగుతాం. బెస్ట్ ప్రైస్ ఇవ్వగలుగుతాం మనం వచ్చేసాం. థర్డ్ వన్ ఏంటంటే జనరల్గా ఇప్పుడు కస్టమర్స్ ఏంటంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ బిజినెస్ పీపుల్ కానీ వీళ్ళంతా ఏం చూస్తున్నారంటే మాకు వీకెండ్ సాటర్డే సండే పోయేసి మేము అట్లా వీకెండ్ హోమ్ మాకు ఉండాలా, అట్లా స్టే చేయాలని. వాళ్ళకి కూడా ఒక బడ్జెట్ తోటే 200 square yards ప్లాట్ తోటే ఒక 750 SFT కన్స్ట్రక్షన్ తోటే మనం బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్ తోటే మనం ఒక వీకెండ్ హోమ్ అనేది 50 lakhs వీకెండ్ హోమ్ కూడా ఇస్తున్నాం మనం. అండ్ వీకెండ్ గా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేచర్ ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు మన జీవన విధానంలో చాలా మార్పు వచ్చింది. ఎందుకంటే సిటీ అవుట్కట్ కి వచ్చేసి ఒక వీకెండ్ లేకపోతే నేచర్ కి దగ్గరగా ఉండాలని చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తా ఉన్నారు. అటువంటి వాళ్ళకి కరెక్ట్ ప్లేస్ మేడం. ఎందుకంటే కరెక్ట్ గా ఎల్బీ నగర్ మెట్రో జంక్షన్ నుంచి 20 kilometers లో ఉన్నాం. ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్ నుంచి 3.5 kilometers లో ఉన్నాం. మనకి ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ బేసిక్ ఫెసిలిటీస్ వాళ్ళు ఏం చూసుకుంటారు? ఇంజనీరింగ్ కాలేజెస్, స్కూల్స్ ఉన్నాయా, కాలేజెస్ ఉన్నాయా, హాస్పిటల్స్ ఉన్నాయా, ఈజీ యాక్సెస్ ట్రాన్స్పోర్టేషన్ ఉందా, వీళ్ళన్నిటికీ కూడా కరెక్ట్ ప్లేస్ అనేది మనకి రాందాస్పల్లి. మనం కరెక్ట్ గా చెప్పచ్చు. దీనికి సంబంధించిన మెయింటెనెన్స్ కూడా మనం ఉంటాం. 2030 వరకు కంపెనీ విల్ బి మెయింటైన్. టోటల్ ఇయర్లీ వన్స్ రీపెయింటింగ్ కూడా చేస్తాము. తర్వాత రోడ్స్ క్లీనింగ్, ఫుట్పాత్ క్లీనింగ్, ప్లాట్స్ క్లీనింగ్, అదేవిధంగా బోర్స్ రిపేర్ వచ్చినప్పుడు, డ్రిప్ రిపేర్లు వచ్చినప్పుడు, ఎలక్ట్రిసిటీ పవర్స్ ఏమైనా ఇష్యూస్ వచ్చినప్పుడు, వాచ్మెన్స్, సూపర్వైజర్స్, ఇవన్నీ కూడా కంపెనీ విల్ బి మెయింటైన్ చేస్తున్నారు మొత్తం వచ్చేసి. సో దీనికంటే వాళ్ళ దగ్గర నామినల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ చేస్తూ ఇవన్నీ కంటిన్యూగా 2030 వరకు మనం మెయింటైన్ చేయాలని ఆల్రెడీ మనం ఇచ్చినాము. ఇంకా అవసరమైతే ఇంకో 5 years కూడా మనం ఉంటాం, ఎక్స్టెండ్ చేస్తాం. అండ్ ఒక్కటి చెప్పాలి శ్రీరంగ గారు అండ్ రెడ్డి గారు, ఇక్కడ ఇదంతా అంబియన్స్ తో పాటు ఇప్పుడు బయట అంత టెంపరేచర్ ఉంది, ఇంత వేడిగా ఉంది, గాలి ఎందుకు అంత చల్లగా వస్తుంది? అంటే చుట్టూ మొక్కలు ఉండడం వల్ల. గ్రీనరీకి మన ఫస్ట్ ప్రయారిటీ మేడం. ఏదంటే కొన్ని లేఅవుట్స్ చేస్తూ ఉంటారు, బేసిక్ కమ్యూనిటీస్తో చేస్తూ ఉంటారు, కానీ గ్రీనరీ అనేది మనకి వాళ్ళు అంత ప్రయారిటీ తీసుకోరు. గ్రీనరీ ఇప్పుడు ఏంటంటే ప్రీవియస్ గవర్నమెంట్స్ కానీ ఇప్పుడున్న గవర్నమెంట్స్ కానీ గ్రీనరీ ఏ విధంగా డెవలప్ చేస్తుందో మన సైట్లోనే వేలాది మొక్కలు పెట్టేసి మనకి ఈ హిల్స్ ప్లేస్లో, మనం ఉండేది హిల్ ప్లేస్, యాక్చువల్గా టెంపరేచర్ ఎక్కువ ఉండాలి కానీ అట్మాస్ఫియర్ లేకుండా ఉండేదానికి థౌజండ్స్ ఆఫ్ మన ప్లాంటేషన్ మనం డెవలప్ చేసేసి అందులో ఫ్రూట్ బేరింగ్ ప్లాంట్స్ దాదాపుగా 5 రకాల పళ్ళ మొక్కలు మనకి ఇవ్వడం జరిగింది. మేజర్ గా ప్లాంటేషన్ కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం మేడం. వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకున్నా కూడా ఏంటంటే రేపు రోజున వాళ్ళ టెంపరేచర్ ఎక్కడ మా ఫీల్ కాకుండా గ్రీనరీ అనేది సపోర్ట్ చేస్తుందని మా ఉద్దేశం. కానీ మీకు ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలండి. యాక్చువల్ మనం 2018 స్టార్ట్ చేసినప్పుడు ఏరియాలో ఏం లేవండి, రోడ్స్ ఇవన్నీ లేదు. ఇవన్నీ కూడా మనం ఓన్ కాస్ట్ తోటే, కంపెనీ ఓన్ కాస్ట్ తోటే అప్రోచ్ రోడ్స్ ఇవన్నీ డెవలప్ చేయడము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం అంతా జరిగింది. సేమ్ ప్యారలల్ గానే మనకి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో సరౌండింగ్స్ లో, కొన్ని వేరే ఇంకా కొన్ని ఏరియాస్ లో కూడా మన లేఅవుట్స్ రావడం జరిగింది. కానీ మనం ఎక్కడ కూడా మనం డైవర్ట్ కాలేదు. ఎందుకంటే దిస్ ద బెస్ట్ ప్లేస్, ఓఆర్ఆర్ కి దగ్గరలో ఉన్నాము.
తర్వాత అదేవిధంగా నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఇవన్నీ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, స్కూల్స్ ఇవన్నీ ఉన్నాయి, మొత్తం ఉన్నాయి. సో మన అడ్జసెంట్గా మనం చూస్తే ఇప్పుడు మీకు అక్కడ సోలార్ ఇవన్నీ కనపడుతున్నాయి. సోలార్ దట్ ఈస్ ద BDL. ఓకే. BDL ఒక 600 acres అలాట్మెంట్ చేయడం జరిగింది. సో వాళ్ళ ఆర్చ్ ఒకటి కనపడుతూ ఉంది మనకి. అట్లనే అదే విధంగా సోలార్ సిస్టమ్ ఒకటి కనపడుతూ ఉంది, కాంపౌండ్ వాల్ ఇవన్నీ కూడా. సో దాని పక్కన BDL పక్కన BL అని, ఆక్టోపస్ అని, CRPF ఇట్లా ఒక 1300 ఎకరాలు మొత్తం డెవలప్మెంట్ జరుగుతూ ఉన్నది మనకి. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఇవన్నీ వచ్చినాయి అనుకోండి, ఫ్యూచర్లో వీళ్ళకి మంచి అప్రిషియేషన్ ఉంటుంది. మా దగ్గర ప్లాట్స్ తీసుకున్న వాళ్ళకి, హౌస్ కట్టుకున్న వాళ్ళకి రేపు ఫ్యూచర్లో కూడా రెంటల్ ఫెసిలిటీస్ కూడా ఇప్పటికే మాకు చాలా మంది కంపెనీలు కూడా అడుగుతున్నారు, మాకు ఏదైనా రెంటల్ ఫెసిలిటీస్ కొన్ని హౌసెస్ ప్రొవైడ్ చేయండి. రీసెంట్గా ఒక 6-7 months నుంచి ఈ ఫాక్స్కాన్ కంపెనీ వచ్చిన తర్వాత మాకు ఏదైనా రెంటల్ ఫెసిలిటీస్కి ఏదైనా ఉంటే మీరు ప్రొవైడ్ చేయండి అని కూడా అడుగుతున్నారు. ఓకే. ఓకే. ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి మాకు లైవ్లో మీకు వీడియో చూపించారు కదా, ఇది ఎంతవరకు బడ్జెట్ ఉంటుంది అంటే ఓన్లీ హై క్లాస్ వాళ్ళే పెట్టుకోగలరా, మిడిల్ క్లాస్ వాళ్ళు ఇక్కడ పర్చేస్ చేయగలరా, ఒక విల్లా కొనగలరా అని డౌట్ ఉంటుంది. సో మీరేం చెప్పేస్తారు? జనరల్గా అండి మనం అదే మీకు ఇందాక ప్రీవియస్ దాంట్లో కూడా చెప్పాను, ఎందుకంటే మా ఇంటెన్షన్ ఏంటంటే ఒక బెస్ట్ ప్రైస్ మేము ఇవ్వగలగాలి కస్టమర్కి అనే వాళ్ళకి. వాళ్ళు 5-6 years ఎర్న్ చేసిన అమౌంట్ మా దగ్గర పెట్టేటప్పుడు డెఫినెట్గా మనం టైటిల్ క్లియర్గా ఉన్నది ఇవ్వాలి, బెస్ట్ ప్రైస్ ఇవ్వాలి, అన్ని అప్రూవల్స్ ఉన్నాయి ఇవ్వాలి. సో డెవలప్మెంట్స్ కూడా స్టాండర్డ్ డెవలప్మెంట్స్. జనరల్గా డెవలప్మెంట్స్ అంటే వేరే వాళ్ళు మామూలుగా కాంట్రాక్ట్కి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మా దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే డెవలప్మెంట్స్ కూడా మేమే చేస్తాం, వేరే కాంట్రాక్ట్కి ఇవ్వడం జరుగుతుంది. సో కంప్లీట్గా మన CC రోడ్స్ వాడుతున్నాము, అదేవిధంగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఇస్తున్నాము, అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేస్తున్నాము, ఎంటైర్ ల్యాండ్ కాంపౌండ్ వాల్ ఇస్తున్నాము, ఇవన్నీ కూడా చేస్తున్నాం. మా దగ్గర వచ్చిన ప్రతి ఒక్క క్లయింట్ ఒక్కరు టైటిల్ క్లియర్గా ఉంటుంది, అన్ని అప్రూవల్స్ ఉంటాయి, ఆల్ డెవలప్మెంట్స్ ఉంటాయి, బెస్ట్ ప్రైస్తో దొరుకుతున్నది. సో జనరల్గా మనం వచ్చేసరి ఈ ఏరియాలో ఆదిబట్ల సరౌండింగ్స్లో 2011 నుంచి మేము లేఅవుట్ చేస్తున్నామండి. స్టార్టింగ్లో వచ్చేసి కొన్ని ప్రాజెక్ట్స్ వేరే కంపెనీతో చేయడం జరిగింది. సో 2014 నుంచి ఓన్ బ్రాండ్ తోటి, వైబ్యార్ ఇన్ఫ్రా బ్రాండ్ తోటి మనము లేఅవుట్స్ చేస్తున్నాము. వచ్చి తర్వాత ఈ సరౌండింగ్స్లో నియర్లీ ఒక 9 లేఅవుట్స్ కంప్లీట్ చేశాము. దిస్ ఇస్ దట్ ఆవాస హిల్స్ అనేది దిస్ ఇస్ ద 10th లేఅవుట్. 10th లేఅవుట్కి వచ్చినప్పుడు మేము అనుకున్నామంటే 9 లేఅవుట్స్ చేసాము, ప్రీవియస్గా చేసిన చిన్న లేఅవుట్స్ ఉన్నాయి. సో పెద్ద లేఅవుట్గా ఎక్స్టెన్షన్ వెళ్ళాలని స్టార్టింగ్లో 40 acres స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత మనకి ఎక్స్టెన్షన్ స్కోప్ రావడం, ఇదంతా కూడా 120 acres వరకు మనం జరిగింది. ప్రీవియస్గా ఎవరైతే మా క్లయింట్స్ ఉన్నారో వీళ్ళందరూ సపోర్ట్స్తోనే మనము ఇంత ప్రాజెక్టు మనము చేయడం జరిగింది. మీరు ప్రీవియస్గా చూస్తుంటారు, మా కంపెనీ గురించి పేపర్ యాడ్స్ రాదు, మీకు ఎక్కడ ఏ టీవీలో రాదు, ఏం లేదు. మేము ఇప్పుడు ఫైనల్గా ఈ సిచ్యువేషన్లో మాకు దట్ సుమన్ టీవీ వాళ్ళ సపోర్ట్ మాకు కావాలని సుమన్ టీవీ వాళ్ళ ద్వారా మనము కొంత ప్రమోషన్ కోసమని మనము. తప్పకుండా సార్. బేసికల్గా ఏంటంటే మేము ఆల్మోస్ట్ చూసే ప్రేక్షకులకు కావచ్చు, లేదంటే ఏ కస్టమర్ క్లయింట్ అయినా కావచ్చు, జెన్యున్గా ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి మేము ప్రమోట్ చేస్తాం. కాబట్టి ఇంత మంచి ప్లేస్లో, ఇంత మంచి యాంబియన్స్తో, ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలతో మీరు ఒక సొంత ఇంటి కళ వాళ్ళకి నెరవేరుస్తున్నారు. ఆల్మోస్ట్ చాలామంది తెలియక గల్లీకి ఒక వెంచర్కి వచ్చి సైట్లు కొనేస్తున్నారు. రేపు నాడు అవి ప్రాఫిట్ వస్తుందో లేదో తెలియదు, బట్ ఒక మీరు ఎసెట్తో పాటు హెల్త్ని ఇస్తున్నారని చెప్పొచ్చండి ఈ ప్లేస్లో నిజంగా వెళ్ళాకుంటే మాత్రం. ఎస్పెషల్లీ చాలామంది అనుకుంటూ ఉంటారు పేరెంట్స్కి దూరంగా ఉండే కిడ్స్ ఏంటంటే ఒక మంచి డ్రీమ్ విల్లా నా పేరెంట్స్కి గిఫ్ట్గా ఇవ్వాలి, హైదరాబాద్ సరౌండింగ్స్లో వాళ్ళు హ్యాపీగా ఉండాలి, అప్పుడప్పుడు ఫెస్టివల్స్కి వచ్చినప్పుడు మనందరం స్టే చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడికి రావాల్సిందేనండి. ఆవాస హిల్స్. నిజం చెప్పాలంటే ఇది ప్రమోషన్ వీడియో కాదు, ఒకసారి సైట్ విజిట్ చేయండి, ఒకసారి మీరు కూడా చూడండి. వీడియోలో ఆల్మోస్ట్ మేము చూపించే ప్రయత్నం చేస్తున్నాం అనమాట. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి ఒకసారి కాల్ చేయండి. రెడ్డి గారి టీం ఒకసారి మీతో టచ్లోకి వస్తారు. సైట్కి వచ్చిన తర్వాత ఒకసారి చూసిన తర్వాత మాట్లాడిన తర్వాతే మీరు కొనాలి అనుకుంటే కొనొచ్చు, లేదు అంటే లేదు. అండ్ మనకి ఆల్మోస్ట్ ప్రమోషన్ చేయకుండానే రూట్ మ్యాప్ దగ్గర నుంచి వీళ్ళు ఇచ్చే ఎమ్యూనిటీస్ ఏంటి, డెవలప్మెంట్స్ ఏంటి అనేది ముందే మనకి సైట్లో ప్రొజెక్ట్ చేయడం జరుగుతోంది. అట్ ద సేమ్ టైం ప్రతి ఒక్కటి కూడా కంపెనీ మేనేజ్మెంట్తోనే డీలింగ్ ఉంటుందండి. సో మిగతా వాళ్ళు ఏదో ఉంటారేమో, కొంచెం వాళ్ళ అమౌంట్స్ కూడా మా మీద వేస్తారేమో అన్న డౌట్స్ వద్దు. సో డైరెక్ట్గా మనకి ఆవాస హిల్స్ సంబంధించిన మేనేజ్మెంట్ శ్రీరంగ గారు కావచ్చు, రెడ్డి గారు కావచ్చు, వీళ్ళే టచ్లోకి వస్తారు. ఒక మంచి డ్రీమ్ హౌస్ కావాలి, కొనుక్కోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆవాసలో ఒక ప్లాట్ కొనాల్సిందే. సో ఇది వాళ్ళ స్పెషల్ వీడియో. దిస్ ఈస్ సువర్ణ సైనింగ్ ఆఫ్.